ఒక చిన్న గ్రామంలో రమణ్, కిషోర్ అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. చిన్ననాటినుంచే వారిద్దరూ కలిసి ఆడుకుంటూ, చదువుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేవారు. రమణ్ మృదుస్వభావి, సహాయ స్వభావం గలవాడు. కాని కిషోర్ కొంచెం స్వార్థపరుడు, దురాశ ఎక్కువగా కలవాడు. అయినప్పటికీ వారి స్నేహం కొనసాగుతూనే ఉండేది. ఒకరోజు వారు అడవికి వెళ్లారు. ఆ అడవిలో పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలు, అందమైన పువ్వులు విరబూసి ఉండేవి. నడుస్తూ నడుస్తూ ఒక వింత శబ్దం విన్నారు. దగ్గరకు వెళ్లి చూడగా ఒక అందమైన బంగారు పక్షి కాంతివంతంగా మెరువుతూ చెట్టుకొమ్మపై కూర్చుని ఉంది. ఆ పక్షి రెక్కలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ సూర్యకాంతిలో అద్భుతంగా కనిపించాయి. రమణ్ ఆశ్చర్యపడి, కిషోర్, ఈ పక్షి చాలా అరుదైనదే. మనిద్దరం దీన్ని కాపాడి పంచుకుంటే మన జీవితంలో ఆనందం నిండిపోతుంది అని అన్నాడు. కాని కిషోర్ దురాశతో కళ్ళు పెద్దవిగా చేసి, రమణ్, నీకెందుకు? ఇది నాకే కావాలి. నేను దీనిని పట్టుకుని నా దగ్గర ఉంచుకుంటాను. నేను ధనవంతుడినవుతాను అని అన్నాడు. అని చెప్పి కిషోర్ ఒక్కసారిగా పక్షివైపు దూకి పట్టుకున్నాడు. కాని ఆ పక్షి బలంగా రెక్కలు కొట్టి అతడి చేతుల నుండి బయటకు వచ్చి ఎగిరిపోయింది. అది ఆకాశంలో ఎగిరిపోతూ మళ్లీ తిరిగి రాలేదు. కిషోర్ ముఖం దిగులుగా మారింది. అతడు రమణ్వైపు చూసి, నేను పొరబడ్డాను. నువ్వు చెప్పినట్టు మనం పంచుకుని ఉంటే ఈ బంగారు పక్షి మనిద్దరికీ ఆనందం ఇచ్చేది. కాని నా స్వార్థం వల్ల అది మళ్ళీ కనిపించదు అని బాధపడ్డాడు. రమణ్ నెమ్మదిగా, కిషోర్, ఇదే జీవితానికి పాఠం. స్వార్థం ఎప్పటికీ స్నేహాన్ని నిలబెట్టదు. మనం ఒకరికొకరు పంచుకుంటే, సహాయం చేస్తే నిజమైన స్నేహం సజీవంగా ఉంటుంది అని అన్నాడు. ఆ రోజునుంచి కిషోర్ తన తప్పును గ్రహించాడు. ఇకపై తనలోని స్వార్థాన్ని వదిలి స్నేహితుడితో నిస్వార్థంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. నీతి: స్వార్థం ఉన్న చోట స్నేహం నిలబడదు. నిజమైన స్నేహం అనేది పంచుకోటంలో, పరస్పర